నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను అనుశ్రీ. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబిలోకి నెడుతున్నారు చంద్రబాబు. కూటమి వచ్చాక చంద్రబాబు చేసిన అప్పులు 3 లక్షల కోట్లు దాటేశాయి. ఇవాళ ఏకంగా 6,500 కోట్లు అప్పు తీసుకున్నారు. దీంతో 19 నెలలలో ఇప్పటికే 3 లక్షల కోట్లు దాటేశాయి చంద్రబాబు అప్పులు చేయటంలో మొదటి స్థానంలో ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం. వారం కిందటే 4,000 కోట్లు అప్పు చేసి మళ్ళీ ఇవాళ మరో 6,500 కోట్లు అప్పు తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు విచ్చలవిడిగా చేస్తున్న అప్పులపై ఆర్థికవేత్తలు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా అప్పులు చేస్తూ పోతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీ సీఎంలలో అత్యధిక అప్పులు చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,93,269 కోట్లు అప్పులు చేసింది కూటమి సర్కార్. తాజాగా మరో 6,000 కోట్లు అప్పు చేయడంతో చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు 3 లక్షల కోట్లకు చేరాయి. రాష్ట్రంలో ఎలాంటి సంపద సృష్టి లేకుండా ఏడాదిన్నర పాలనలోనే 3 లక్షల కోట్లు అప్పులు తేవటంపై ఆర్థికవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించింది వైఎస్ఆర్సీపీ నేతల బృందం. చీకటి ఒప్పందంతోనే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డికి అప్పచెప్పారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, శివరామిరెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సుధీర్ రాయలసీమ ప్రాజెక్టును సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాయలసీమ ఉందన్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి వీలు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు. చంద్రబాబు మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. చంద్రబాబు నిర్ణయంతో రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. మంత్రి నిమ్మలకు క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా తెలియటం లేదని విమర్శించారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం, రాయలసీమ ప్రాంతాలలో కానీ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా, మీకు నిజంగా మీ యొక్క ప్రాంతం పైన లేదు, మాకు అన్ని ప్రాంతాలు ఒకటే అని ఆలోచన చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, కేంద్రంలో మీ ప్రభుత్వమే కొనసాగుతుంది కాబట్టి, ఒక్క సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే చరిత్ర ఎప్పుడు మేము క్షమించదు. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తిరస్కరణకు గురైందన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. చంద్రబాబు తీరుతోనే ఏపీ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందన్నారు. రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కటం లేదని లోక్సభలో వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వైఎస్ జగన్ 2020లో పునాది వేశారని గుర్తు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి. We demand the government of India to revisit and review and grant permissions for this project, without which Greater Rayalaseema projects will be put to severe injustice, madam. Thirdly, we demand Government of India to provide financial assistance for Gundrevula project. This project is aimed to stabilize very historical KC Canal Ayakat and also provide drinking water to western mandals of Kurnool district. Madam, at present 2.65 lakh acres of KC Canal Ayakat, there is only one dam on Tungabhadra, that is Sunkeshwara Dam, which is only 1.5 TMC, madam. It is nowhere sufficient to irrigate 2.65 lakh acres of land. ఏపీ తెలంగాణ జల వివాదంపై స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఏపీకి రావాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందన్నారు.
నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేయాలన్నారు. తెలంగాణ సమర్థవంతంగా వాదన వినిపిస్తుందని, ఏపీ ప్రభుత్వం కూడా బలమైన వాదన వినిపించాలన్నారు మాధవ్. కృష్ణా నది నీళ్ళు ఏవైతున్నాయో పైనే అటు మహారాష్ట్ర కానీ అటు కర్ణాటక కానీ అటు తెలంగాణలో కానీ ఎక్కువ వినియోగం జరగడం కారణంగానే మనకి రావాల్సిన వాటా సరిగ్గా రావటం లేదు. కనుక ఏవైతే మిగులు జలాలు ఉన్నాయంటే రెసిడ్యూల్ వాటర్ దాన్ని పూర్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. దానికోసం మేము కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. అయితే దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ చాలా ప్రొయాక్టివ్గా వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా తప్పనిసరిగా మనకు సంబంధించిన అన్ని రకాల వాటాలు తీసుకురావటం, ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేసుకోవడం, వేటికైతే క్లియరెన్స్ లేదో ఆ క్లియరెన్స్ కూడా పొందే విధంగా ప్రయత్నం జరగాలి. దాంట్లో మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల కేంద్రంగా వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాలపై మాట్లాడుతున్న తీరు పాలమూరు ప్రాంతానికి మోసం చేసే విధంగా ఉందని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది. తెలంగాణ అసెంబ్లీలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై రగడ జరిగింది. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఒక కమ్యూనిటీ టార్గెట్ గా ఎస్ఐఆర్ సాగుతోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు. కేవలం అనర్హుల ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారని చెప్పారు. ఎంఐఎం, బీజేపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఓట్ చోరీ జరుగుతోందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. कह रहे हैं कि एक पाकिस्तानी को, एक बांग्लादेशी को आप लाकर उसको वोट देने का हक दे दें. सर this is all wrong. When Bihar mein sir this SIR had happened, not a single Muslim name or in Bihar was found to be from Bangladesh or from Pakistan or elsewhere sir. ये सिर्फ एक पॉलिटिकल प्रोपेगेंडा है. ये मुल्क किसी की बाप की जागीर नहीं है कि वो अपनी जागीर को चलाते रहे, जैसा चाहे बोलते रहे. मुसलमान भी इस मुल्क का हिस्सा थे, है और रहेंगे. బీహార్లో జరిగిన అంశాన్ని, ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈ రోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష, ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని. ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్ లో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా. ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. హిందూ గాని ముస్లిం గాని ఇతర వర్గాలకు సంబంధించి ఎలిజిబుల్ ఓటర్ హూ ఈజ్ అన్ ఇండియన్ షుడ్ నాట్ బి బార్డ్ ఫ్రమ్ ఎలక్టరల్ as a member of electoral roll. This is the view of our Rahul Gandhi sir. Our Rahul Gandhi, our leader, has literally focused in Karnataka, in Maharashtra, in Bihar. What he has mentioned, he has shown sir. It should not happen here. ఏం చేస్తా ఉన్నారు సార్ రాహుల్ గాంధీ గారు? అర్హులైన ఓటర్ కి ఓటు హక్కు ఏమంటున్నారు? ఓట్ చోరీ చేయొద్దని చెప్తున్నారు, ఓట్ చోరీ జరుగుతుందని చెప్తున్నారు. ఓట్ చోరీ జరుగుతా ఉందని చెప్పుడు తప్ప సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ మంటలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు 15 గంటల పాటు భీకరంగా ఎగిసిపడిన మంటల తీవ్రత ఇప్పుడు కొంతమేర తగ్గడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు. ఓఎన్జీసీ టెక్నికల్ టీమ్స్ ఆధ్వర్యంలో మంటలను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంబ్రెలా ఫామ్ విధానం ద్వారా భారీ పైప్లైన్లతో గొడుగు ఆకారంలో నీటిని లోపలికి పంపిస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం కూలింగ్ చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే పరిస్థితి 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇరుసుమండలో ఘటనా స్థలంలో పరిస్థితిని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నాడు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రింగ్ లోపలికి వెళ్లేందుకు సాహసించని ఓఎన్జీసీ సిబ్బంది ఇవాళ మంటలు కాస్త తగ్గటంతో దగ్గరకు వెళ్లి మంటలను పూర్తిగా ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. గ్రామానికి చెందిన ప్రజలు గత రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
సమీప పరిసర ప్రాంతాల్లోని కొబ్బరి చెట్లు మంటలకు కాలిపోయాయి. చుట్టుపక్కల వరి రైతులు మంటల భయంతో నారుమల్లు పన్నులను ఆపేశారు. ఈ బ్లోఅవుట్ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మరో వారం పాటు బ్లోఅవుట్ కొనసాగుతుందని కలెక్టర్ మహేష్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదన్నారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు కలెక్టర్ మహేష్ హామీ ఇచ్చారు. నిన్న ఇక్కడ బ్లోఅవుట్ జరిగితే ఇక్కడున్న ప్రజలకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంబంధిత సంస్థ వారు కారులు వేసిన వారు పలాయనం చిత్తగించారు. కనీసం ఒక అలారం సిస్టమ్ కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేయలేదు. అధికారులు వచ్చేసింది ఏమిటంటే మీరు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దాటి పారిపోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అడుగుతున్నాను, ఇళ్ళు అయ్యి వదిలిపెట్టేసి పిల్ల పాపలను చేత పట్టుకుని మరి 1 నిమిషంలో కిలోమీటర్ పరిగెత్తాలని మాట చెప్తున్నటువంటి మీరు కేవలం భోజనాలు పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి వారి పొలాలు వెళ్ళే పరిస్థితి లేదు. వారికి కనీసం 1 లక్ష రూపాయలైనా మరి వారికి ఎవరైతే ఇరుసుమండ లక్కవరం గ్రామాల్లో ఉన్న వారికి మరి ఓఎన్జీసీ వారు చేసిన తప్పిదానికి వారు కాంపన్సేషన్ మరి పే చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రాహుల్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించిన రాహుల్ను ఉరి తీయాలని విరుచుకుపడ్డారు కేటీఆర్. రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా, నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 25 నెలలు అయిపోయి వచ్చిన 25,000 మరి ఒళ్ళు ఉరి తీయాలి. రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత, కానీ ఉరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్కున్నది. ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ను ఉరి తీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ ను ఉరి తీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాలో ఉరి? రేవంత్ సర్కార్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పాలనలో గ్రామాలను ముత్యంలాగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మురికి కూపాలుగా మారాయని మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు, డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన 2 ఏళ్లు సర్పంచులను పెట్టక, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపక, 1 రూపాయి కూడా పల్లె ప్రగతి నిధులు గ్రామాలకు ఇవ్వక మురికి కూపాలుగా మారిపోయినాయి. ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు బతుకంతా క్రెడిట్ చోరీ అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి. వైఎస్ జగన్ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మిస్తే దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళ పాలనలో చేతకాంతనం క్లియర్గా అర్థమవుతుంది. జగనన్న పెట్టిన పథకాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, పేర్లు మార్చుతూ ఆ క్రెడిట్ చోరీ చేయడానికి వీళ్ళు ఎంతసేపు తాపత్రయపడమే ప్రతి సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయమే తీసుకోండి, జగనన్న ఎంత చేశారు ఆ ఎయిర్పోర్ట్ కోసం. నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా అంతగా కృషి చేయరు. ఆ ఎయిర్పోర్ట్కి 960 కోట్లు పెట్టి నిర్వాసితులకి భూసేకరణ చేయడం జరిగింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొదలు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు విదేశీ విద్యకు నిధులను నిలుపుదల చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు లోకేష్ వద్దకు వెళ్లినా పట్టించుకోవటం లేదని అంటున్నారు. ఫీజులు చెల్లించకపోవటం తమ పిల్లలను యూనివర్సిటీలను వెళ్లిపోమంటున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు, లోకేష్ కు అధికారులు భజన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కూటమి కుట్రలతో నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను మాజీ ఎమ్మెల్యే శివకుమార్, వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళితో కలిసి ఆమె పరామర్శించారు. కోర్టు ఆదేశాలను కూడా జైలు అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అధికారులు 10ంతలు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. సీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు ఆర్కే రోజా.
నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమైనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటారు. దేనికి? ఈ రాష్ట్రం అనేది లేకుండా, మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జత కలుస్తామని అడుగుతున్నా. చిత్తూరు జిల్లా గుడిపాలలో మరోసారి మామిడి రైతులు రోడ్డెక్కారు. జ్యూస్ ఫ్యాక్టరీకి తాళం వేసి నిరసన తెలిపారు అన్నదాతలు. జ్యూస్ ఫ్యాక్టరీ తమకు బకాయిలు చెల్లించడం లేదని, పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు ఫ్యాక్టరీని తెరిచేదే లేదన్నారు రైతులు. కిలో మామిడికి 8 రూపాయలు చెల్లిస్తామని చెప్పి 4 రూపాయలు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కోడేరులో ఇసుక తరలింపుకు ర్యాంపు వేశారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాను వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారంతో జేసీబీలతో ఇసుక అక్రమార్కులు పరారయ్యారు. ఇసుక అక్రమ రవాణాపై ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫాల్కన్ స్కామ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు తెలంగాణ సిఐడి అధికారులు. ఇరాన్ నుంచి ముంబై వచ్చిన ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను అరెస్ట్ చేశారు. ముంబై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ పై హైదరాబాద్ కు తరలిస్తున్నారు. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడతానంటూ నమ్మించి వందల మందిని మోసం చేశాడు అమర్దీప్. డిజిటల్ డిపాజిట్ల పేరుతో 4,215 కోట్లను కొట్టేశాడు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో 11 మందిని అరెస్ట్ చేశారు. 8 లక్షల నగదు, 12 ఫ్లాట్లు, 4 లగ్జరీ కార్లు, 21 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను చితకబాదారు. 10వ తరగతి విద్యార్థిని పట్ల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పేరెంట్స్, బంధువులు స్కూల్పై దాడి చేశారు. స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు ప్రిన్సిపల్ విజయ్ కుమార్ను చితకబాదారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు స్కూల్పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. జగద్గిరిగుట్ట పిఎస్లో కేసు నమోదు చేశారు. నిజామాబాద్లో ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు రమేష్ పై 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రియుడితో కలిసి భర్తను సౌమ్య హతమార్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నిద్రమాత్రలు ఇచ్చి గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయేందుకు సౌమ్య స్కెచ్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో శవానికి రీపోస్ట్ మార్టం నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జాతీయ వార్తలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 2,89,00,000 మంది ఓటర్లను తొలగించినట్లుగా వెల్లడించింది. అందులో 46 లక్షల మంది ప్రాణాలతో లేరని పేర్కొంది. 2,17,00,000 మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారని, 25,47,000 మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపింది. సమగ్ర సవరణ వల్ల యూపీలో ఓట్ల సంఖ్య 15,44,00,000 నుంచి 12,56,00,000కు తగ్గింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 31న బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తొలిసారిగా ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది మోదీ సర్కార్. అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్, 30 రోజుల్లో జైల్లో ఉంటే సీఎం మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లులను ఈ సమావేశంలో సభ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. కరూర్ తొక్కిసలాట కేసులో తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలో సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులో కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. టీవీకే అభ్యర్థనతో ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించింది సుప్రీంకోర్టు.
ఢిల్లీ వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ముందుగా కాలుష్యానికి కారణాలు గుర్తించి ఆ తర్వాత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. వాయు సమస్యకు మూలాలు కారణాలు కనుక్కోకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా లాభం లేదని అభిప్రాయపడింది. 2 వారాల్లోగా వివిధ రంగ నిపుణులను గుర్తించి వారితో చర్చించి ఢిల్లీ వాయు కాలుష్యానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం. మధురై కార్తీక దీపం వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ధర్మాసనం ఆదేశాలను సమర్థిస్తూ తిరుప్పరం గుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు అనుమతినిచ్చింది. ఏకసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్స్ ను కొట్టేసింది. అక్కడి గుట్టపై దీపం వెలిగించొద్దని ఆగమ శాస్త్రంలో పేర్కొన్నట్లుగా ఎలాంటి ఆధారాలు పిటిషనర్స్ చూపలేకపోయారని పేర్కొంది. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని డీఎంకే ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఏడాదిలో ఓసారి దీపం వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనటం హాస్యాస్పదమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న పాట ఆ దొంగకు అచ్చంగా సరిపోతుంది. రాజస్థాన్లోని కోటాలో ఒక ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. సుభాష్ కుమార్ రావత్ అనే వ్యక్తి భార్యతో కలిసి ఆలయానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని గుర్తించిన దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలోంచి ఇంట్లోకి వెళ్లడానికి యత్నించాడు. సగం దూరిన తర్వాత మధ్యలోనే ఇరుక్కుపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన సుభాష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంట పాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. వెనుజువెలాపై దాడి చేసి అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అమెరికా ఆ దేశంపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వెనుజువెలా భవిష్యత్తుపై తన ప్లాన్ను ప్రకటించారు ట్రంప్. ఆ దేశంలో ఇప్పట్లో ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను సరిచేసేందుకు యుఎస్ ఆయిల్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని చెప్పారు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని రియంబర్స్మెంట్ చేసుకుంటాయన్నారు. ఆ దేశ బాధ్యత తనదేనని, అక్కడ పరిస్థితులు అదుపులోకి రాకపోతే మరోసారి దాడి చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు ట్రంప్. లాటిన్ అమెరికా దేశాలను డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంపై ఆ దేశాలు గుర్రుగా ఉన్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. మీకోసం ఇక్కడే ఎదురు చూస్తున్నానని, నన్ను తీసుకెళ్లండి అని మదురోలాగే సవాలు చేశారు. తమ దేశంపై సైనిక చర్య చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అమెరికా తమపై బాంబులు వేస్తే పర్వత ప్రాంతాల్లో వేలాది మంది గెరిల్లాలు ఉద్యమిస్తారని వార్నింగ్ ఇచ్చారు పెట్రో. వెనుజువెలాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మరియా కోరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించడాన్ని స్వాగతించారు. అంతేకాదు తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. చాలా మంది అసాధ్యం అని భావించిన పనిని ట్రంప్ సుసాధ్యం చేశారన్నారు మచాడో. నేపాల్లో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో బిర్గుంజ్లో నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. ఓ ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేయడంతో అక్కడ ఆందోళనలు చెలరేగాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రమంలోనే నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఉద్రిక్తత నేపథ్యంలో భారత్ నేపాల్ సరిహద్దులను అధికారులు మూసేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ రెండో రోజు నష్టాలతో ముగిశాయి. 376 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్ 85,063 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో 26,178 వద్ద ముగిసింది. వెండి ధర ఆకాశాన్ని అంటుతోంది. వరుసగా రెండవ రోజు సిల్వర్ ధర భారీగా పెరిగింది. నిన్న 8,000 రూపాయలు పెరిగిన కిలో వెండి ఈ రోజు మరో 6,000 రూపాయలు ఎగబాకింది. దీంతో హైదరాబాద్లో కిలో సిల్వర్ ధర 2,71,000 పలుకుతోంది. అటు తులం బంగారం 600 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,38,820 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,27,250కి చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ బ్యాటర్ అమన్ రావు దుమ్మురేపాడు. డబుల్ సెంచరీతో హడలెత్తించాడు. బెంగాల్తో రాజ్కోట్లో జరిగిన మ్యాచ్లో బౌండరీల మోత మోగించాడు. కేవలం 154 బంతుల్లోనే 200 పరుగులు చేశాడు. 12 ఫోర్లు 13 సిక్సర్స్తో పరుగుల వరదను పారించాడు.
ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. స్టే విత్ us.